పలానా రోజున నిర్ణయించారు. ఆ రోజున పోలవరం మీద డౌట్స్ ఉన్న వాళ్ళందరూ నెలలాళ్ళ టైం ఉంది, నెలలాళ్ళలో మీ డౌట్స్ అన్నీ పంపండి, వాటిని కంపైల్ చేసి పలానా సిఈ గారు సమాధానం చెప్తాడు. మీడియా ముందు జరుగుతుంది ఇది. మీరు రావాలి, ఆ మీటింగ్లో పర్సనల్గా హాజరవ్వాలంటే కాగితం పెట్టుకోండి, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి మిమ్మల్ని అనుమతిస్తాం, అందరికీ అనుమతించాం అని చెప్పి రేపు ఒక సిఈ గారిని ప్రెస్ మీట్ పెట్టమనండి. మొత్తం అందరూ పోలవరం గురించి ఆలోచిస్తారు. అట్లీస్ట్ అక్కడికి వెళ్ళకపోయినా నాలంటాడు వెళ్తాడు, మీరు మీడియా ఎలాగా వస్తారు, మీడియాను పిలిస్తే. ఇది ఒక మంచి సాంప్రదాయం అవుతుంది. లేకపోతే మాత్రం పోలవరం మీద భయాలు ప్రారంభమయ్యాయి. ఆ భయాలు అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇక రీహాబిలిటేషన్ విషయంలో ఒకటి మనకు శ్రీనివాసరావు గారు చెప్పింది, ఇక్కడ గోకవరం దగ్గర ఎక్కడో, శ్రీనివాసరావు ఎక్కడ గోకవరం దగ్గర 150 ఎకరాలు కదా, గోకవరం దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారు. సూదికొండ ఇలా రండి, పోలవరం రీహాబిలిటేషన్ వాళ్ళకే కదా అది, సూదికొండ దగ్గర. ఇక్కడ చెప్పండి, అటు మీడియాలో పడతారు, చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి. నేను దేశాయ్ గారి మేనల్డ్, అది ముఖ్యంగా. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి కోనవరం మండలం, చింతూరు, రామచంద్రపురం నాన్ ట్రైబ్స్కి సూదికొండ అనే విలేజ్లో భూమి చూశారు. ఆ భూమి అన్ని విధాలుగా ఇల్లు కట్టుకోవడానికి జగన్నాథపురం ఊరిని చేర్చి ఉపయోగపడుతుంది. ఇవాళ కొత్తపల్లి పంచాయతీలో, కృష్ణపాలెం పంచాయతీలో ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది 70 ఎకరాలు కొంటున్నారండి. ఈ 70 ఎకరాలు కూడా నిర్వాసితులకి ఎందుకు పనిచేయదన్నమాట. మేము సూదికొండలో చూపించింది 4 నెలల క్రితం ఎంత తీసుకుంటారో గవర్నమెంట్ రేటు, ఆ రేటు మాకు ఇమ్మని అడిగేవాడి. మా అంతటి మేము రైతులు వెళ్ళి ఈ రోజు వరకు కూడా స్పెషల్ కలెక్టర్ గారు ఆ రేట్ చెప్పలేదు మాకు. గవర్నమెంట్ రేటు మీద ఎంత ఇస్తారని కూడా అడిగేవాడు, అది కూడా చెప్పలేదు. చెప్పకన్నా ఇవాళ కొత్తపల్లి కృష్ణపాలెం పంచాయతీలో 32 లక్షల రూపాయలు తీసుకుంటూ రైతులకి 35 లక్షలు ఇవ్వటానికి 3 లక్షల రూపాయలు వాళ్ళు తీసుకోవడానికి 32 లక్షలకి వాళ్ళు మాట్లాడుకొని పని చేయని భూమి కొనడానికి రెడీ చేసుకుంటున్నారండి. తమ సార్కి వీడియో కూడా పెట్టానండి. ఇది పోతే ఏంటంటే మా గోకవరం మండలంలో పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలందరూ 3 మండలాల ప్రజలు వచ్చారండి. ఈ 3 మండలాల ప్రజలకి ఒకటే మెయిన్ రోడ్డు అండి, రెండో రోడ్డు లేదు. ఆ రోడ్డుకి రాయపూర్ నుంచి, భద్రాచలం నుంచి వచ్చి హైవే ఒరిస్సా నుంచి వచ్చి బళ్ళన్నీ కూడా ఈ రోడ్డు అంటే ఈ రోడ్డు గడవ చేయడానికి లేదు. అందులో ఇరుకు వంతున ఒకటి ఉంది, ఆ వంతుని బాగు చేయడానికి లేదు. ఇంతవరకు ఏ నాయకులు పట్టించుకోవట్లేదు. చెప్పేశారు, వదిలేయండి, కూర్చోండి, నేను చెప్తాను. ఇది ఈయన కరెక్ట్గా స్పాట్లో మనిషి, ఈయనకి కూడా ల్యాండ్ ఉంది అక్కడ, దాని మీద జరిగేది చెప్పాడు ఈయన చెప్పిన దాంట్లో ఒక్కటి కొంచెం నాకు మిస్లీడింగ్ అనిపించింది. ఏంటంటే స్పెషల్ కలెక్టర్ అని ఆయన రేట్ చెప్పట్లేదు. 35 లక్షలది 32 లక్షలు 3 లక్షలు తీసుకుంటున్నారు మధ్యలో అన్నది స్పెషల్ కలెక్టర్ కాదు. మధ్యలో వీళ్ళు వచ్చేసారు పైరవికారులు, బ్రోకర్లు. ఇది స్పెషల్ కలెక్టర్ మీద ఎలిగేషన్ కాదు. స్పెషల్ కలెక్టర్ రిఫ్యూజ్ చేస్తున్నాడు, ఆయన రేట్ ఎంత ఇస్తాం మేమని చెప్పడానికి. దాన్ని బ్రోకర్లు వాడుకుంటున్నారు. నేను కోరేది ఏంటంటే, ఆయన చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఇదిగో 30 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాం, మీరు ఇస్తారా భూమి లేదా అంటే, కాదండి మాకు 40 లక్షలు ఇవ్వండి అంటారు. ఓకే రాసుకుని వాళ్ళు పైకి పంపుతారు, ఏమంటే 40 లక్షలు అయితే ఇస్తామంటారండి. 33కో 35కో ఎంతకో సెటిల్మెంట్. పూర్వం అంతా అలాగే జరిగేది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది బ్రోకర్లు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అదేగా మీ అలిగేషన్. ఆ బ్రోకర్లు ఎవరో కూడా ఈయనకి తెలుసు, కానీ ఈయన చెప్పడం. వాళ్ళతో గొడవ ఎందుకు, ఏమైనా అవుతుంది. బ్రోకర్లతో గొడవ పెట్టుకుని బతకిస్తారా? అందుకని చెప్పలేడు, కానీ అందరికీ తెలుసు. ఆ ఏరియాకి వెళ్తే అందరికీ తెలుసు ఇది జరుగుతుంది. ఇది ఇప్పుడు కొంచెం మీడియా పెరగడం వల్ల, సోషల్ మీడియా పెరగడం వల్ల అవేర్నెస్ వచ్చింది కాబట్టి, లేకపోతే ఇచ్చేద్దరు. ఆ బ్రోకర్ డబ్బులు బ్రోకర్కి ఇచ్చి చేయించేసుకుంటారు. కొంతమంది చేయించేసుకుంటున్నారు కూడా. వీళ్ళు కొంచెం ఈయన దేశాయ్ గారి మేనల్లో అవడం, ఈ లా తెలియటం, దీనివల్ల దాన్ని ఆడుకునే ప్రయత్నం. ఇంకేంటి సార్, అసలు ఈ గవర్నమెంట్ ప్రజల దగ్గర కొన్ని భూమికి ఈ విలువ తీసుకుంటాము అంటే ఇవ్వడానికి రైతులందరూ ముందుకు వస్తారు సార్. అదే ముందే చెప్పారు కదా, అది చెప్పట్లేదు సార్. అదే ఇప్పుడు దీని తర్వాత నేను ఆ స్పెషల్ కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, మీ దగ్గర ఉన్న షెడ్యూల్ ఆఫ్ రేట్ ఉండి ఇక్కడ పోలవరం నిర్వాసితుల కోసం ఎక్వైర్ చేసే పొలాలకి ఇంత ధర ఇస్తాం, ఎకరానికి ఇంత ధర ఇస్తాం అనేటువంటిది ఒక ప్రకటన చేసేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వండి అని. చాలామంది ముందుకు వస్తారు, ఎందుకంటే మంచి రేట్లే ఉన్నాయి. మేము చేసాం అప్పుడు ఒక అగ్రిమెంట్ కాదు, ఒక ఎనాక్ట్మెంట్ చేసాం పార్లమెంట్లో. దాని ప్రకారం
2013కు ముందు ఉన్నటువంటి రేట్లు వేరు, 2013 తర్వాత ఉన్నటువంటి రేట్లు వేరు. ఈ రేట్లన్నీ కూడా బాగా పెంచారు. ఇందాక రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో 2007లో అన్నది 2013లో పార్లమెంట్లో లాయే చేసాం. భూసేకరణ చట్టంలో ఎలా ఉండాలి, ఎంత ఇవ్వాలి, ఎంత యాక్సెస్ ఇవ్వచ్చు, పెంచాలి. నేను చెప్తున్నాను కదా, మీ మొత్తం మీ లైఫ్ ఫినిష్ చేసి నేను ఎంజాయ్ చేద్దామని